తమ్ముళ్ళు, మీ అందరికి గుడ్ న్యూస్. ఏంటి పెళ్లి గాని కుదిరిందా? అదొకటే తక్కువ. దొంగలు గాని పట్టుకున్నారా ఏంటి? దొంగల్ని పట్టుకోకుండానే ప్రమోషన్ వచ్చింది. దాంతో పాటే రాజమండ్రి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? వదిలేసి వెళ్ళడం కాదు, మిమ్మల్ని అందరినీ వదిలేక వెళ్తున్నాను. ఇక్కడుండి నీతో మనసులో ఉన్నది చెప్పలేక పడే బాధ కన్నా ఇదేమీ ఎక్కువ కాదు. ఇంతకంటే ఎలా చెప్పాలి? నువ్వు చాలా సిన్సియర్ పోలీసువి. నువ్వు బాధపడకూడదు. నువ్వు దూరం అవుతున్నందుకు మేం బాధపడాలి. ఈ కిరణ్ బేడి మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. నువ్వెక్కడున్నా బాగుంటావు. నిన్ను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. అప్పుడు కూడా నీకు ఇష్టమైన ఉల్లిదోశ స్వయంగా నేనే చేసి తీసుకొస్తాను. ఓకేనా? అప్పుడు సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక దోశ. పిండి కలపండిరా. పార్సల్. ఫైల్ తీసుకురా. చెప్తున్నా మేడం. నాకు ఈ పెళ్ళి వద్దా ఆంటీ? ప్లీజ్ ఆంటీ. మీ నాన్నగారితో నేను చెప్తాను కదా, రెడీ అవ్వండి. రెడీ అవ్వలేదేంటి? పెళ్లి చూపులు వచ్చేస్తున్నారమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. మరి ఏం చేస్తావు నాన్న? నేను రమణని పెళ్లి చేసుకుంటాను నాన్న. ఆడి పేరెత్తే అంటే 4 సీరేస్తాను. అసలు ఆడి దగ్గరే ఉందే. ఆడే ఓ దిక్కుమాలి వంటలు నడుపుకుంటున్నాడు. మర్యాదగా నేను తెచ్చిన సంబంధం చేసుకోవి. సుఖపడతావమ్మా. లేదంటే కన్న కూతురని కూడా చూడను, చంపేస్తాను. అన్నయ్య గారు, నేను నచ్చి చెప్తాను కదా, మీరు రండి. ఏంటి అడుగున్నావు? నచ్చి చెప్తానని చెప్పాను కదన్నయ్య. చూడమ్మా, తల్లిని నిన్ను పువ్వులో పెట్టి పెంచారు మీ నాన్నగారు. ఏది చేసినా నీ సంతోషం కోసమే చేశారు. ఒక్కసారి ఆ అబ్బాయిని వచ్చి చూడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సరే. నాగలక్ష్మి, అమ్మాయిని ఎలా తీసుకురా. జాగ్రత్త. అక్కడ కూర్చోబెట్టు. మా అమ్మాయి బుజ్జి తల్లి, కూర్చోమ్మా. బావగారు, అమ్మాయి లక్షణంగా ఉంది. మా అందరికీ నచ్చింది. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచి. నేను పెళ్లి కొడుకుతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది? నోరు మూసుకుని కూర్చో. మీరుండండి బావగారు. అమ్మాయి ఏదో మాట్లాడాలంటోంది కదా, మాట్లాడేమండి, పర్వాలేదు. నేను ఒక అతన్ని ప్రాణంగా ప్రేమించాను తెలుసా? నాన్నగారు చెప్పారు, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే. ఇలాంటివి ఏవి మనం పట్టించుకోకూడదు. అంటే ఇంకొకరి ఎంగిలి కంచెలో నువ్వు తింటావన్నమాట. నాన్నగారు ఏంటి ఎంగిలి కంచం అంటుంది? ఊరుకోరా తింగర ముద్దు. ఎంగిలైందని బంగారపు కంచాన్ని పడేస్తామా? శుభ్రంగా కడుక్కొని వాడుకుంటాం కదా, ఇది అంతే. అయినా మన వంశంలో మా ముత్తాతల దగ్గర నుంచి ఇలాంటి పూజకు పనికిరాని పువ్వుల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళేరా. మీ అమ్మ కూడా అంతేగా. ఇప్పుడు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నావు. ఏంట్రా బోడిలింగం? ఏదో పెద్ద వీరసలింగం గారిలా మాట్లాడుతున్నావు. నీతి జాతి లేని నీలాంటి వాడికి నేను చచ్చినా రాను. ఏంట్రా గోడ కొట్టిన మేకులా ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి. మళ్ళీ పెళ్లి గిల్లి అని మా ఇంటికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. ఆగండి ఆగండి బాబు గారు, నా మాట్లాడండి. వెళ్ళకండి. ఏదో చిన్నపిల్ల తెలియక వాగేసింది. మీరే పెద్ద మీద చేసిన క్షమించండి. అది చిన్నపిల్ల ఏంటండి? ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. పోనీలే అని జాలి పెడితే మా జాతి గురించే మాట్లాడుతుందా? దానికి నేను నచ్చ చెప్తాను బాబు గారు. ఏంటండి నచ్చ చెప్పేది? అసలు దాని కాదు, దాన్ని అలా పెంచినందుకు మిమ్మల్ని అనాలి. ఈ జన్మలో దానికి పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. పని చేశాను. లేదని నేను గారాబంగా పెంచినందుకు నాకు బుద్ధి వచ్చినట్టు చేశాను. అసలు నేనంటే కూతురు బతికినా ఒకటి చచ్చినా ఒకటి. ఏంటా మాటలు? ముందు మీరు రండి, దానికి నేను నచ్చ చెప్తాను. రండమ్మా. ఓసారి నా వైపు చూసావు, సరదాగా నా గుండె కోసావు. బుజ్జమ్మా బుజ్జమ్మా, 50 లీటర్ల పాలు త్వరగా. అబ్బా, కొత్త బట్టలు కొత్త నగలు అదిరిందమ్మా బుజ్జమ్మా. అరే ఏమైంది నీకు? నాకేమైతే నీకెందుకు? నీకు కావాల్సింది పాలే కదా, అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళు. బతికించు. ఈరోజు ఏమైంది దీనికి? ఎప్పుడు గజ్జల గుర్రలు నాకు గంతులేసేది, ఈరోజు మూడీగా ఉంది. తెలుసుకుంటే పోలా.
బుజ్జమ్మా, ఏంటి మూడీగా ఉన్నావు? నాకు పెళ్లి కుదిరింది, చాలా హ్యాపీనా? అరే ఇది గుడ్ న్యూస్, దానికెందుకంత బాధపడుతున్నావు? ఏరా మీ మగాళ్ళకి మా బాధలు అర్థం కావా? నువ్వు గుడ్ న్యూస్ అంట, వాడెవడో వచ్చాడు, నేను ఇంకొకరిని ఇష్టపడ్డాను అన్నా పర్లేదంట. అమ్మాయి బాగా నచ్చింది, పెళ్లికి రెడీ అంటాడు. నానేమో ముహూర్తం పెట్టేసుకుందాం అంటాడు. నాకు నచ్చక్కర్లేదా? నా ఇష్టంతో పని లేదా? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. అర్థమైందా? పిచ్చెక్కిందా? నేనంటే నిన్ను ప్రేమించడం ఏంటి? అయినా నువ్వు ప్రేమించే సరిపోతుందా? నేను ప్రేమించాలిగా. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు లేదు లేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇదిగో నీ కళ్ళలోకి చూసి చెప్తున్నాను, నేను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదా? నువ్వు ప్రేమించినప్పుడు నేను బతకడమే వేస్ట్. నిన్నే నా గురించి ఏం తెలుసు నన్ను గుడ్డిగా ప్రేమించావు? నేను చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలే. పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇష్టపడ్డ వాడిని దక్కించుకోలేకపోతున్నాను. నువ్వు కేవలం అమ్మని మాత్రమే కోల్పోయావు, అయినా అమ్మని మరిపించే నాన్న నీకున్నాడు. అంటే నీకు తెలిసింది బయటికి కనిపించే రమణ మాత్రమే, కానీ నా లోపల ఇంకో రమణ ఉన్నాడు. వాడు నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. దోపిడీలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. అవును, గత 7 ఏళ్లుగా సిటీలో జరుగుతున్న వరుస దోపిడీలు చేస్తోంది నేను, ఏడుకొండలు, వెంకట్. నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పుకో. అబద్ధం కాదు, నిజం. నా చిన్నప్పుడు మాకు 3 ఎకరాల భూమి ఉండేది. దాంట్లో అప్పు చేసి పత్తి వేశాడు మా నాన్న. కల్తీ విత్తనాల కారణంగా పంట పోయింది. దాంతో అప్పుల బాధ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయాడు మా నాన్న. ఉన్న 3 ఎకరాలు అమ్మి అమ్మ అప్పు తీర్చింది. కొన్నాళ్ళకి జబ్బు చేసి అమ్మ కూడా చనిపోయింది. అప్పుడు నేను అనాథనయ్యాను. నాలాగే ఏడుకొండలు కూడా తన చిన్న వయసులో అమ్మా నాన్నల్ని కోల్పోయాడు. మేమిలా అనాథలుగా మారడానికి కారణం కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అవినీతి పరుల స్వార్థం. నన్ను, ఏడుకొండల్ని, వెంకట్ని మా మాస్టారే పెంచి పెద్ద చేశారు. మా అమ్మా నాన్నల్లాగా ఇంకే రైతు చావకూడదని ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎలా అయినా సరే రైతుల్ని ఆదుకోవాలని మా మాస్టర్ భావించారు. అదే మేం కూడా ఆశయంగా పెట్టుకుని రైతులకు అన్యాయం చేసే వాళ్ళని దోచుకుని వాళ్ళని ఆదుకుంటున్నాం. కానీ మా ఆశయాలు ఫలిస్తే దేశంలో చాలామంది రైతుల జీవితాలు బాగుపడతాయి. అనాథలమైన మమ్మల్ని పెంచి పోషించి మంచి నేర్పించిన మాస్టర్జీ మాకు చెప్పింది ఒక్కటే: లోకా సమస్త సుఖినో భవంతు. నలుగురి మంచి కోసం నేను చావడానికైనా సిద్ధమే. నేను ప్రవాహంలో కొట్టుకుపోయేవాడిని. నన్ను పట్టుకోవాలనుకోవడం అవివేకం. అలా కాదని నువ్వు ట్రై చేస్తే నాతో పాటు నువ్వు కొట్టుకుపోతావు. పైగా మేము ఎప్పుడు పట్టుపడతామో మాకే తెలియదు. ఒకవేళ దొరికితే జైల్లో పెడతారో లేక ఎన్కౌంటర్ చేస్తారో కూడా తెలియదు. నన్ను మర్చిపో అని చెప్పడం చాలా ఈజీ, కానీ మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. రేపు రాత్రి ఆ మెగా సీడ్స్ ఓనర్ గంగరాజ్ ఇంట్లో మనం దొంగతనం చేయబోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులనిగా ఎక్కువైందని మాస్టర్ గారు చెప్పారు. మనకి తెలియకుండానే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారనిపిస్తుంది. అమ్మా అమ్మా, రే నీకేం కాదమ్మా. యావేంద్రాడికి అమ్మ అమ్మని కలవరిస్తున్నాడు. ఎలా లేపండి. రే ప్రసాద్, లేరా లే. రే ప్రసాద్, నిన్నే. కళ వచ్చిందా? ఏం కళ వచ్చింది అన్నా? ఆ అమ్మ చనిపోయినట్లు కళ వచ్చిందన్నా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అమ్మ ఎందుకు చనిపోతుందిరా? అన్నా, మాది నల్గొండ అన్నా. మా నాన్న రైతు. నకిలీ విత్తనాలు వేస్తే పంటంతా నాశనం అయిపోయింది. అది తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దిగులతో మా అమ్మ మంచాన్ని పడింది. అమ్మని ఎలాగైనా బాగా చేర్చుకోవాలని పట్టుదలతో ఈ ఊరు వచ్చాను. ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. కడుపు కింద కూడు పెట్టే వాళ్ళే కరువు అయ్యారు. మిమ్మల్ని కలిసేదాకా రూపాయి సంపాదిస్తానన్న ఆశ లేదు. మరి ఈ విషయం ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదురా?
అన్నం పెట్టడమే కష్టమైన ఈ ఊర్లో మీరు జీతం కూడా ఇస్తున్నారు కదన్నా. మీకు నా కష్టాలు చెప్తే పనిలో తీసేస్తారని భయం అన్నా. ఇది వరకు ఒకసారి ఇలాగే జరిగిందన్నా. రేపొద్దున నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి అమ్మని చూసొద్ది కానీ పడుకో, సరేనా? సరే అన్నా.